సార్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మీద ఓటీటీయే ఆధిపత్యం చెలాయిస్తుందని ఓటీటీది ఎలా చెప్తే ఓటీటీ వాళ్ళు ఎలా చెప్తే అంటే ఈ హీరోనే ఈ హీరోయిన్ పెట్టి ఇలానే సినిమా తీయాలి, ఈ క్యాస్టింగ్ ఇలానే ఉండాలి అని డైరెక్టర్స్ మీద కానీ ప్రొడ్యూసర్స్ మీద కానీ సినిమా తీసే వాళ్ళ మీద కానీ ఇలాగే ఉండాలి మాకు ఇలాగే కావాలి అని చెప్పేసి ఆధిపత్యం చెలాయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి సార్. అయితే ఇప్పుడు డైరెక్టర్ల క్రియేటివిటీ అంతా తగ్గిపోతుంది కదా. అంటే ఇలాగే సినిమా తీయాలని అంటే డైరెక్టర్కి ఒక ఆలోచన ఉంటుంది, మేము ఇలా పెట్టి ఇలా తీయాలని చెప్పేసి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే సినిమా ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవ్వాలి, దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకప్పుడు ఒక 50 years 45 years బ్యాక్ సినిమాలు మా గురువు గారు విశ్వనాథ్ గారు, రాఘవేంద్ర గారు బిగినింగ్ సినిమాలు చేసే టైంలో విజయవాడ ఈజ్ ఎ హబ్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్. డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోనే సినిమా రిలీజ్ చేయాలి అని చెప్పి మనం ఒక సినిమా సబ్జెక్ట్ రెడీ చేసుకున్న వెంటనే ప్రొడ్యూసర్ ఉంటాడు, డబ్బులు పెట్టేవాడు. ఫైనల్గా సినిమాని రిలీజ్ చేయాలంటే వాళ్ళే చేయాలి. డిస్ట్రిబ్యూటర్స్ నవయుగ అని, లక్ష్మీ ఫిలిమ్స్ అని చాలామంది ఉన్నారనమాట. సో విజయవాడలో ఉన్న ఆ డిస్ట్రిబ్యూటర్లకి ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళి కథ చెప్పాలి, అక్కడ చెప్పాలి. అప్పుడు ఆర్టిస్టులు కూడా సజెస్ట్ చేస్తారు. ఎందుకు ప్రజల్లో వీళ్ళకి ఇది ఉంది కాబట్టి. ఇది రామారావు గారు అంటే రామారావు గారిని సజెస్ట్ చేసేందుకు పెద్దవాళ్ళు ఏం కాదు, కానీ వాళ్ళు వీళ్ళకి ప్రిపరేషన్లో వెళ్తారు. ఇప్పుడు జగపతి బాబు గారు వాళ్ళ ఫాదర్ అవుతారు కదా, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు నాగేశ్వరరావు గారితో తీస్తారు, రామారావుతో తీయరు ఆయన. అలాగే రామారావుతో తీసే ప్రొడ్యూసర్లు గారు రామారావు గారితో తీసి ఉంటారు. అది అండర్స్టూడ్. అవి కాకుండా మళ్ళీ కృష్ణ, శోభన్ బాబు ఇంకా ఏమన్నా కాస్టింగ్ ఏమైనా ఉంటే అక్కడ చెప్పాలి, చెప్పే కథ చెప్పాలి. చెప్తే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు వీళ్ళు సినిమా తీస్తే దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో డబ్బులు సంపాదించి పెడతారు. అలాగే విజయవాడ ఒకచోట ఉంది. మన మిగతా ఏరియాలో అంతా ఏంటి, ఇక్కడ నైజాం అంటే తెలంగాణ అంతాను, వరంగల్ ఇవంతా హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా నైజాం ఏరియా. సీడెడ్ అంటే ఏంటి, కడప, చిత్తూరు, అనంతపురం ఇవన్నీ సీడెడ్. ఆంధ్ర అంటే పెద్ద ఏరియా ఏంటి, ఇక్కడి నుంచి మెడ్రాస్ నుంచి చూసుకుంటే నెల్లూరు, అక్కడి నుంచి ఎలాగ వస్తుంది రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ అంతా ఆంధ్ర. ఉత్తరాంధ్ర కూడా ఆంధ్ర కింద వస్తుంది, పెద్ద ఏరియా అనమాట అది. సో ఎన్ని ఏరియాలోనే ఆంధ్ర, సీడెడ్ అంటే అనంతపురిది, నైజాం అంటే తెలంగాణ అంతా. ఈ 3 ఏరియాలు, ఈ 3 ఏరియాలు ఎలా అలా బిజినెస్ అవ్వాలనేది డిసైడ్ చేసేది వాళ్ళకు ఒక పర్సంటేజ్ ప్రకారంగా డిసైడ్ చేసేవారు. ఒక 10 రూపాయలు సినిమాకి అయ్యిందనుకో, 20 రూపాయలకి అమ్మేవనుకో, అందులో 10 రూపీస్ ఓన్లీ ఆంధ్ర, ఓకే, 5 రూపీస్ సీడెడ్, 5 రూపీస్ నైజాం. అర్థమైంది. ఇప్పుడు టోటల్గా 20 రూపీస్ రేటుకి 25 చెప్తే ఎంత ఉంటుందో ఆ రేటు కొనాలి. ఇది జనరల్. ఇప్పుడు ఇవన్నీ పోయి అవుట్ రైట్ సిస్టమ్ వచ్చిన తర్వాత, అవుట్ రైట్ అంటే సినిమా తీయడం ఎవరన్నా కొనుక్కోవచ్చు ఏ ఏరియాకైనా. ఆ ఏరియా అతనికి ఇచ్చేయాలి, ఇన్ని ప్రింట్లన్నీ ఇవ్వాలి. అది పోయింది, డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు డిజిటల్ ఏంటంటే ఒక చోట నుంచి మన వెబ్ క్యాస్ట్ చేస్తారనమాట. అర్థమైందా. అది కూడా ఏరియాలు కొనుక్కోవచ్చు, అవుట్ రేట్ కొనుక్కోవచ్చు, పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ వేయచ్చు. దాంట్లో మళ్ళీ రకరకాల రిటర్నబుల్ అడ్వాన్స్ ఇస్తారు డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్. నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ కూడా ఇస్తారు, ఎన్ఆర్ఈ అంటారు అనమాట. ఇవన్నీ కూడా చాలా దాంట్లో చెప్పాను, అది వేరే సబ్జెక్ట్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఓవర్ ద టాప్ అంటే ఏంటి, ఓటీటీ అంటే ఏంటి, ఓవర్ ద టాప్, ఓటీటీ, అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్. ఓటీటీ అనేది వితౌట్ యూట్యూబ్ దే హ్యావ్ దేర్ ఓన్ సర్వర్ తోటి సినిమాలని, రకరకాల వార్తల్ని చూపించడం అనేది ఓటీటీ ప్లాట్ఫామ్స్. స్టార్టెడ్ విత్ నెట్ఫ్లిక్స్, ఇప్పుడు అమెజాన్ వాళ్ళు కూడా అందులోకి వెళ్ళారు. ఇంకా చాలా ఉన్నాయి రకరకాలుగా, లోకల్ కూడా G5 అని, ఇక్కడ మన ఆహా అని, ఇలా రకరకాల సన్ నెట్వర్క్ అని చాలా వచ్చేసినాయి. అలాగే 16,000 20,000 ఛానల్స్ ఉన్నాయి, 20,000 యూటీటీలు ఏంటి ఆల్ ఓవర్ ద వరల్డ్. అదేందా. మనకి మేజర్గా వచ్చేవి నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా ఇవి మన సినిమాలు కొంటున్నారు. మన అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఒరియా ఇవన్నీ కొంటారు. ఎవరో కొని వేసేవారు. సినిమాలు ఎక్కువైపోయి ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియా అని చెప్పి స్టార్ట్ చేసి తెలుగు వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇవి పాన్ ఇండియా సినిమాలు అయితే ఉన్న థియేటర్లు అన్నీ కలిసి 1250 థియేటర్లు ఉంటాయి, తెలంగాణ అంతా కలిసి. మొత్తం దేశంలో అంతా అన్ని స్టేట్లలోనూ మంచి మంచి థియేటర్లు వేసి అమెరికాలోనూ వేస్తే 4,000 నుంచి 5,000 స్క్రీన్లు వేస్తారు ఫస్ట్ 5 days. అంటే అంతమంది చూడగలగ దగ్గ హీరో అయి ఉండాలి, అది అటువంటి పాన్ ఇండియా సినిమా అయి ఉండాలి. అవి కాకుండా ఉన్న సినిమాలు ఈ 1200 థియేటర్లో రిలీజ్ అవ్వట్లేదు.
200 థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి, మిగతా 800 థియేటర్లోనూ సింగిల్ థియేటర్స్ ఉంటాయి, ఇంకో 600 700 అవి రిలీజ్ కావట్లేదు. సింగిల్ థియేటర్కి రావట్లేదు పేరెంట్స్. పిల్లలతో వెళ్తే డబ్బులు అయినా కూడా మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూద్దాం, బర్గర్ గిర్గర్ అన్ని ఇప్పించి పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం కోసం దే ఆర్ గోయింగ్ దేర్ అనమాట. అప్పుడు ఏమైపోయింది, సింగిల్ థియేటర్లు అన్నింటికి ఇన్కమ్ లేకుండా పోయింది. అవి కూడా కొంతమంది ఆ నలుగురు అంటూ ఉంటారు ఇక్కడ. అల్లు అరవింద్ని, సురేష్ బాబుని, రామనాయుడు గారి అబ్బాయి, తర్వాత ఏమో సునీల్ని, మన కుబేర తీసాడు ఆయన్ని, దిల్ రాజు, వీళ్ళందరూ కూడా సింగిల్ థియేటర్లు కొన్ని తీసుకుని మల్టీప్లెక్స్లు కొన్ని అద్దెకి తీసుకుని రన్ చేస్తున్నారు. వాళ్ళకి రూపాయి తీసుకుంటే మనకి రూపాయి రావాలి కదా, వాళ్ళే ధర్మానికి ఏరు కదా. రూపాయికి మల్టీప్లెక్స్కి ఇస్తే, సింగిల్ థియేటర్కి ఇస్తే, వీళ్ళు 2 రూపాయలకి ఇస్తేనే కదా మరి ఆ శానిటేషన్ అన్ని ఖర్చు పెట్టి డబ్బులు వస్తాయి. ఇప్పుడు అది కూడా గిట్టుబాటు కాక సింగిల్ థియేటర్లు వదిలేస్తున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు అండ్ సునీల్. వాళ్ళకు ఆయన సునీల్ అంటే సినిమా తీసిన ఆయన కుబేరా సినిమా తీశారు కదా. సో వదిలేయటం వల్ల ఏంటి, అక్కడ దాని మీద ఇన్కమ్ రావట్లేదు. మామూలు సినిమాలకి వెళ్ళట్లేదు అక్కడికి, సింగిల్ థియేటర్కి వెళ్తే మల్టీప్లెక్స్కి వెళ్తున్నాడు. లేకపోతే శుభ్రంగా 400 రూపాయలు ఓటీటీ కొనుక్కుంటే ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. ఒక వారం రోజులు అయితే ఓటీటీకి వచ్చేస్తుంది. అది చిన్న ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుంటే ఎంత స్క్రీన్ కావాలో అంత స్క్రీన్ వస్తుంది. 400 రూపాయలకి 4000 సినిమాలు సంవత్సరం చూడవచ్చు ఫ్యామిలీ అంతా. ఆ పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఎవరున్నారు, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పోయింది, సింగిల్ థియేటర్లో పోయింది. ఒక మల్టీప్లెక్స్ ఓన్లీ ఫర్ పెద్ద పెద్ద సినిమాలకి కోసం ఉన్నాయి కాబట్టి ప్రతి సినిమా చూసే అవకాశం ఓటీటీ, కాబట్టి ఓటీటీ వాళ్ళు అడుగుతున్నారు. ఒకప్పుడు విజయవాడలో కథ చెప్పేవారు కదా డిస్ట్రిబ్యూటర్లకి, ఇతను వద్దు దీనికి కృష్ణ గారు బాగోరు, దీనికి సోమబాబు గారు బాగోరు, దానికి బదులు ఉల్టా చేయండి అని ఎవరు చెప్పేవారు, విజయవాడలో చెప్పేవారు. వాళ్ళు ఎందుకు చెప్పేవారు అంటే ప్రజలకు ఇలా కోరుకుంటున్నారు, ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అయితే కృష్ణ గారికి బాగుంటుంది, ఈ టైప్ సబ్జెక్ట్ అయితే సోమబాబు గారికి బాగుంటుంది అని చెప్పేవారు అప్పుడు. అర్థమైనప్పుడు మీకు ఇప్పుడు అది వీళ్ళు చెప్తున్నారు లేదు అంటున్నావు కాబట్టి నిజంగా ఇది చెప్పారంటే రేపొద్దున ఆ సినిమాని వీళ్ళు రిలీజ్ చేసి పెడతారు కదా, వాళ్ళు కూడా అవుట్ రైట్ చేయొచ్చు, అదే డిస్ట్రిబ్యూషన్ వీళ్ళు ఇవ్వచ్చు, ఇదే నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ఓటీటీ ఇవ్వచ్చు, అదే రిటర్నబుల్ అడ్వాన్స్ కూడా ఇవ్వచ్చు. అంటే ఓటీటీ వాళ్ళు ఎలా అయిపోయారంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వాడే, అవుట్ రైట్ వాళ్ళు అన్ని 4 పాత్రలు కూడా వాళ్ళే అవ్వచ్చు. వాళ్ళకి తప్ప వేరే గతి లేదు మనకి. 100 సినిమాలు చేస్తే 10 సినిమాలే పాన్ ఇండియా అన్ని థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు, మిగతా 90 సినిమాలు ఇలా రిలీజ్ చేసుకోవాలి. ఇక్కడ సింగిల్ థియేటర్ రిలీజ్ చేయాలి కాబట్టి ఓటీటీ మీద ఆధారపడి రిలీజ్ చేయాలి. ఏంటి ఆపాలా సో ఆ విధంగా రిలీజ్ చేయాలి కాబట్టి ఓటీటీ ఇప్పుడు మనకి మెయిన్ డిస్ట్రిబ్యూటర్ అతనే, అవుట్ రైట్ అతనే, అంతా వాళ్ళే. ఉన్న 10 ఓటీటీల్లోనూ ఎవరికి రేపొద్దు మనకి ఓటీటీల్లోనే సినిమాలు చూస్తారు. ఇంకా ఒక్క పాన్ ఇండియా సినిమాలు థియేటర్లో రిలీజ్ చేయగల సినిమాలే, ఎంత చిన్న సినిమా అయినా 25 to 30 crores అయితే తప్పితే అది థియేటర్లో రిలీజ్ అవ్వదు. అదేందా 2 లక్షలు 2 కోట్లు 3 కోట్లు తీసిన సినిమా అంటే ఆ డైరెక్టర్కి ఎంతో మంచి ఎక్స్పెక్టేషన్ ఉంటే తప్ప ఉన్నా కూడా సింగిల్ థియేటర్లోకి వెళ్ళరు. ఇది ఎప్పుడో అమావాస్యకి పుణ్యం చేస్తాడు గీతకృష్ణ అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఏంటి వెళ్ళడు కదా. అంచేత దాంట్లో పెద్దోడు ఉంటే అట్లీస్ట్ దుల్కర్ సల్మాన్ లాగా ఒక సేలబుల్ ఆర్టిస్ట్ ఉంటే అప్పుడు ఒక 100 థియేటర్లు చూస్తాం. అప్పుడు 100 థియేటర్లే, వీళ్ళలాగా 5,000 థియేటర్లో రిలీజ్ కావు ప్రభాస్ సినిమాలాగా. కథ ఇప్పుడు ప్రభాస్ సినిమాను, మహేష్ బాబు సినిమా, బన్నీ సినిమా, చిరంజీవి గారి అబ్బాయి సినిమా ఆడాలంటే ఒక 5,000 థియేటర్లో ఆ డైరెక్టర్కి హిట్ ఉండాలి, అతనికే హిట్ ఉండాలి. ఇందులో ఏ ఒక్కడికి హిట్ రాకపోయినా థియేటర్లు పడిపోతాయి, అంత ముందుకు రారు. అలాగే ఎవరున్నారు ఇప్పుడు, ప్రభాస్ ఉన్నాడు, బన్నీ ఉన్నాడా, వాళ్ళైతే ఈ 5,000 థియేటర్లు రిలీజ్ అవుతాయి. ఇక్కడ థియేటర్లు 1,250 కాకుండా వేరే స్టేట్లో, హిందీ స్పీకింగ్ స్టేట్లో రిలీజ్ అవుతాయి, యూఎస్లో రిలీజ్ అవుతాయి, జపాన్లో రిలీజ్ అవుతాయి, వేరే అదర్ కంట్రీలు, యూకేలో షారుఖ్ ఖాన్ అయితే 20 గంటల్లో రిలీజ్ అవుతాయి. అదంతా ఇప్పుడు ఆల్ ముస్లిం నేషన్స్లో రిలీజ్ అవుతాయి. షారుఖ్ ఖాన్ నెంబర్ 1 ఆ విషయంలో, అమెరికాన్ కూడా. అంటే ఇవన్నీ కొన్ని సినిమాలు పోయినాయి కానీ. సో ఇవి పాన్ ఇండియా స్టార్స్ వీళ్ళు. అవి కాకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 90% ఉన్నారు. ఇంకా ఈ 90% సినిమాలు ఓటీటీయే గత. ఇంకా ఇప్పుడు ఓటీటీ గత అయినా కూడా మరి మేము ఆల్మోస్ట్ 20 కోట్లు ఖర్చు పెట్టి తీసిన మీరు ఊరికనే షేరింగ్ చేసామనుకోండి, 1-2 కోట్లు వచ్చిందని మేము దెబ్బ అయిపోతాం కదా అన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఆధిపత్యం జలాయిస్తారు. అయితే మేము చెప్పినట్టు మీరు సినిమా తీయండి, ఓకే, మీకు 20 కోట్లు అయితే 20 కోట్లలో 10 కోట్లు ఇస్తాం, పైగా వస్తే ఇద్దరు పంచుకుందాం
అనే లెవెల్లో వాళ్ళు వస్తారు. అంటే ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ చేసేవాడు ఈ పని, ఓకే. ఒకప్పుడు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ఇచ్చేవాడు చేసేవాడు ఈ పని, రిటర్నబుల్ అడ్వాన్స్ ఇచ్చేవాడు చేసేవాడు ఈ పని. ఈ పని అంతా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చెయ్యాలి. మరి నువ్వు అన్నది కానీ నిజమైంది. వాళ్ళే శాసించే రోజు వచ్చిందనుకోండి, ప్రొడ్యూసర్ని డైరెక్టర్ నేను శాసించడం ఉంది. వాళ్ళు మంచిగా చెప్తారు, ధనుష్ని పెడితే బాగుంటుంది, అతను పెడితే బాగుంటుంది, బన్నీని పెడితే వాళ్ళు అంత పెద్ద పెద్ద వాళ్ళని సజెస్ట్ చేసి అంత పెద్ద ఓటీటీలు ఏం కాదు. కానీ అవి కాకుండా ఉన్నవాళ్ళు ఈ నలుగురు పెద్ద స్టార్లు పక్కన పెడితే వేరే స్టార్ ఎవరితో తీసినా కూడా ఓటీటీ యొక్క సజెషన్ తీసుకుంటే మంచిది. వాళ్ళు సజెషన్ ఇచ్చారంటే కమిట్ అవుతున్నారని అర్థం. ఒక విధంగా మంచిది. అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా. అంతకుముందు డిస్ట్రిబ్యూటర్లు చేసే పని వీళ్ళు చేస్తున్నట్టు లెక్క. నిజంగా జరిగితే మంచిదే. వీళ్ళు అక్కడ లైన్ కడతారు, నేను సినిమా తీస్తానంటే ఇతనికి ఆల్రెడీ ఒక 10 కోట్లు ఇవ్వాలి, ఆయన కూడా కొంచెం మార్కెట్ ఉందంటే వద్దు దానికి బదులు ఇలా తీ అంటాడు. సబ్జెక్ట్ బాగుంది, వేరే సెకండరీ యాక్టర్స్లు తీయండి, మేము కొంటాం, అది 5 కోట్ల కంటే మించకుండా తీయండి, మేము ఇస్తాం 5 కోట్లు అనొచ్చు. వాళ్ళు ఇచ్చి తీస్తారు ఇప్పుడు ఫండింగ్. అర్థమైందా? ఆరు మీరు తీసేయండి, 5 కోట్లకి 7 కోట్లు ఇస్తామని కొనేస్తూ ఉంటారు. అర్థమైందా? అట్లా అలాగ వస్తే మంచిది, ఎవరు నష్టపోటు. అలా కాకుండా ఓటీటీకి ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. అయ్యా బాబు మా సినిమా వేయండి అని వేసుకో అంటారన్నమాట. అది ఒక 2 రోజులు చూస్తారు, వాళ్ళు సబ్స్క్రిప్షన్ రావాలి, వ్యూయర్షిప్ రావాలి, మనది తీసేస్తాడు. అది ఇప్పుడు వీఆర్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ఓటీటీ 90% ఆఫ్ ద మూవీస్. అలా కాకుండా నిజంగా వాళ్ళే కల్పించుకుని మన ఇద్దరం కలిసి ప్లాన్ చేసి తీద్దాం అని కానీ వాళ్ళు అంటే చాలా బాగుంటుంది. అది ఓటీటీ అనుకుని ఇలా తేద్దాం, తప్పే ఉంది. డైరెక్టర్కి అటు చెప్పినంత మాత్రం చేయకూడదని అంత పెద్ద గొప్ప క్రియేటివిటీ డైరెక్టర్ ఎవరు లేడు ఇక్కడ, అంత సాంబార్ గాళ్ళు తప్పితే. అదేంటప్పుడు ఒక కామెడీ తీస్తే కామెడీ తీసుకోవడం, అలాగ క్రియేటివ్గా మేము రిస్క్ చేసేది. అదేంటప్పుడు అంచేత వాళ్ళు ఎక్కువ ఉండరు, వాళ్ళు 98% కమర్షియల్గా ఉంటారు. వాడు ఏం చెప్తారు, సినిమాయే లేక ఎడుతుంటారు ఇక్కడ జనాలు. వాడు చెప్పినట్టు ఎదుగు తీరు బ్రహ్మాండంగా తీస్తారు. ఆ లెవెల్కి వెళ్ళాలంటే సబ్జెక్ట్ ఒకటి బాగుండాలి, పాయింట్ బాగుండాలి, స్టార్ కాస్ట్ బాగుండాలి. ఆ నలుగురిని వదిలేండి పోయినాయి పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అందులోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ప్రభాస్, మహేష్ బాబు, బన్నీ, చిరంజీవి గారి అబ్బాయి, వీళ్ళని వదిలేసి మిగతా ఆర్టిస్టులు తీసేది దేనికైనా వాళ్ళు సజెస్ట్ చేస్తారు. వాళ్ళకి వాళ్ళు చేసేది ఏంటి, కొంటే కొన్ని అది మన కూడా కొంటాడు. నెట్ఫ్లిక్స్ కాబట్టి కూడా పెద్ద సినిమాలకి, పెద్ద సినిమా అయినా వాళ్ళ అవసరం కావాలి అంటే వాళ్ళు టూ బిగ్ అయిపోయారు నెట్ఫ్లిక్స్ వాళ్ళను, ఓకేనా. అయినా కూడా నెట్ఫ్లిక్స్లో ఒక లెవెల్కి వచ్చి వాళ్ళ పబ్లిసిటీ చేసే రేంజ్కి వెళ్ళింది అనుకోండి, ఆ సినిమాకి అట్లీస్ట్ కొంచెం బెటర్, వృతం చెండా ఫలితం దక్కింది అంటారు కదా. ఆ విధంగాను ఇక్కడ ఎలాగా 10 కోట్లు ఖర్చు పెడితే 5 కోట్లు వచ్చింది, అక్కడ వేస్తే కనీసం పేరైనా వస్తా అనుకుంటారు. ఆ విధంగానే మొన్న సినిమా చూశాను, చూడలేదు ఇంకా చూస్తాను. అదంటే నాకు టైటిల్ బాగా ఇష్టం. అదంటే నాకు 8 వసంతాలు అనే సినిమా ఉంది కదా, సో ఆ టైటిల్ కోసం చూద్దామని. నేను తెలుగు సినిమాలు తమిళ సినిమాలు నైట్ సాహసించలేను, అంచేత ఇంగ్లీష్ చూస్తాను, తొందరగా అయిపోతాయని చెప్పేసి. ఇటువంటి అన్నీ ఒక రోజు స్పెషల్గా పాలు గిల్లు తాగి చూస్తాను అనమాట, ఎందుకంటే సుత్తి అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయినా ఆ సినిమా చూస్తాను నేను యాక్చువల్గా, ఎందుకంటే అందరూ వేసారు కంటే వీళ్ళు ఏదో రేటుకి కొన్నారను, కొంటే మంచిది కొనాలి. మరి ఇప్పుడు మంచి సినిమాను కొనకపోయి చెడ్డ సినిమాను కొనకపోయి ఎలాగా, అంచేత వాళ్ళు కల్పించుకోవడం మంచిది. ఓటీటీ పెద్ద పెద్ద సంస్థలు అవి చాలా పెద్ద, టూ బిగ్, నెట్ఫ్లిక్స్ అయిన అమెజాన్ వాళ్ళు కానీ కల్పించుకుని ఆ నలుగురు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళతో సినిమా తీసేటప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తే మటుకు చాలా మంచిది. అది ప్రొడ్యూసర్లకి మంచిది, డైరెక్టర్లకి మంచిది. అంటే వాళ్ళు కమిట్ అవుతున్నారు అన్నమాట. వాళ్ళకి ఈ అమ్మాయి కదా, అమ్మాయిని పెట్టమంటారు, కొత్త అమ్మాయి కాదు ఇక్కడ, ఇంకో అమ్మాయిని పెట్టండి, మరి అమ్మాయి 3 కోట్లు అయినా కూడా అమ్మాయిని పెట్టండి, రేష్మిక అంటే 10 కోట్లు అడ్డ అయినా పెట్టండి అంటాడు. అలా పెరిగిపోతుంది సినిమా. తిరుగుతాడు, కమిట్ అవ్వాలి. 30 కోట్లు అయిపోతుంది సినిమా అంటే, సరే మేము 20 దాకా ఇస్తే 10 మీరు పెట్టుకోండి అంటారు. అప్పుడు అప్పుడు ఇట్స్ సేఫ్ యాక్చువల్గా. ఓటీటీ కల్పించుకుని డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల యొక్క ప్రాజెక్టులో కల్పించుకుని చేస్తేనే మంచిది. అది దట్స్ ఆల్వేస్ హెల్దీ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు అవేమి లేవు, ఎవరికైనా సినిమా తీసేసిన తర్వాత చేతులు కాల్చుకుని వెళ్తారు అటు దగ్గరికి, ఊరికి వేసుకోండి అంటాడు మాట. అర్థమైనప్పుడు వాళ్ళు ఇప్పుడు పాప ఇట్లా 20 కోట్లు పెట్టి తీస్తాడు, ఇక్కడ బిజినెస్ అవ్వదు. ఇక్కడ కానీ బిజినెస్ థియేటర్లో రిలీజ్ అయితే వాళ్ళు కొంటారు, ఇక్కడ 2 అవునప్పుడు ఊరికి వేసుకోమంటారు, 2 కోట్లు ఇస్తూ ఉంటారు. 20 కోట్లు పెట్టి తీస్తే 2 కోట్లు ఇస్తే అది 1 కోటి రూపాయలు వస్తే దేనికి పనికి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అలా జరిగే పరిస్థితులు ఉంటాం కాబట్టి వాళ్ళు కల్పించుకుంటేనే మంచిది. ఓటీటీ మస్ట్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీ ప్రొడక్షన్ అయితే మంచిది. అప్పుడు మంచి సినిమాలు వస్తాయి.
సజెస్ట్ చేస్తే తప్పే ఉంది. మార్కెట్ లేని దాన్ని పెట్టి దానికి మార్కెట్ ఉన్నదమ్మని పెట్టమంటారు. ఈ క్యారెక్టర్కి మార్కెట్ లేకపోయినా పర్లేదు, కొత్త అమ్మాయిని పెట్టండి, హీరో ఉన్నాడు కాబట్టి అని కూడా అనొచ్చు. ఎవరో ఒకళ్ళు మార్కెట్ ఉండాలి కదా. సో ఆ విధంగా ఓటీటీ కల్పించుకోవడం వల్ల మన అందరికీ మంచి ఆరోగ్యం అని నా ఉద్దేశం. ఇట్స్ హెల్దీ ప్రాక్టీస్ అవుద్ది.